సామి అంటే హామీతనై ఉంటాడురా చివరంట లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు. శివయ్య దర్శనం. ఈ శివరాత్రి సందర్భంగా నేను నా తమ్ముడు ప్రకాశం జిల్లాలోని తిరుపరాంతకం మండలంలోని శ్రీ తిరుపరాంతకేశ్వర స్వామిని దర్శించటం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను చెప్పాలంటే, శివ పురాణం ప్రకారం శివుడు ఇక్కడ త్రిపురాసులను అంటే 3 నగరాలను పాలించే రాక్షసులను సంహరించాడు. మరియు శివుడు రాక్షసులను మరియు వారు నివసించే 3 నగరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ రాక్షసులని చంపివేయటం జరిగింది. ఆ తర్వాతనే శివుడికి త్రిపురాంతకేశ్వరుడు అనే పేరు పెట్టారు. మరియు ఈ ప్రదేశానికి త్రిపురాంతకం అనే పేరు ప్రసిద్ధిగా వచ్చింది. అయితే ఇక్కడ శ్రీ పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం మనము చూస్తున్న వీడియోలో కొండ పైన నెలసి ఉంది. అయితే ఈ ప్రదేశానికి మాకు చైల్డ్హుడ్ మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి. నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్తున్న రోజుల్లో వేసవి సెలవుల్లో కానీ, మా అమ్మ నాన్నకి పొలాల్లో ఎక్కువ పని ఉన్నప్పుడు కానీ నన్ను మా తమ్ముడిని ఈ ప్రదేశానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్న మా అమ్మమ్మ గారి ఊరు రేళ్లపల్లెలో వదిలి వేసేవారు. ఆ రోజుల్లో నేను మా తమ్ముడు మరియు మా అమ్మమ్మతో కలిసి ఈ ప్రదేశానికి ప్రతి మహాశివరాత్రికి కాలినడకన వచ్చి కాలినడకన కొండెక్కి శివుణ్ణి దర్శించుకునే వాళ్ళం. నాకు ఇప్పటికీ ఈ ప్రదేశానికి వెళ్తే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి నా చైల్డ్హుడ్ డేస్. ఆ రోజుల్లో మేము ఆముదపు గింజలు, ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, ఆముదపు గింజల్ని పోగు చేసి వాటిని అమ్ముకొని వాటి నుంచి వచ్చిన డబ్బులు దాచుకొని ఈ ప్రదేశానికి వచ్చి కొండ కింద అమ్మే బొమ్మల్ని చెరుగడ్డల్ని కొనుక్కొని తింటూ చాలా ఆనందంగా మేము ఆ రోజుల్లో ఈ పండుగను జరుపుకునే వాళ్ళం. అలాగే దూరంగా మీరు చూస్తున్న ఆలయం పేరు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి. ఆ ఆలయంకి మేము ప్రతి శుక్రవారము మా అమ్మమ్మ గారితో కలిసి వచ్చేవాళ్ళం. అక్కడ గుడిలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని దర్శించుకునే వాళ్ళం. ఈ విధంగా ఈ ప్రదేశానికి మాకు చాలా అంటే చాలా పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. అయితే ఇక్కడ ఒక రథం అనేది పూర్వకాలంలో ఉండేది. ఆ రథము తేనెటీగల వల్ల ఎవరో ఆకతాయిలు తేనెటీగలను కొడదామని మంట పెట్టి ఆ రథంని మొత్తాన్ని తగలబెట్టారనమాట. అయితే దాని ప్లేస్లో ఇంకొక రథాన్ని తయారు చేయించారు. కానీ ఆ పూర్వం ఉన్న రథమే చాలా అంటే చాలా బాగుండేది. అది చాలా పెద్దగా ఉండేది. మీరు బాహుబలి సినిమా చూస్తుంటే బాహుబలిలో ఉన్న దానికంటే రెట్టింపు ఉండేది ఆ రథం. సో అంత బాగుండేది ఆ రథం. కానీ అది నాశనం అయిపోయింది.